బైబిల్ కూడా మీరు ఎక్కడ పెట్టాలి తెలుసండి, ఇంట్లో ఒక ప్రత్యేకమైన స్థలంలో ఉండాలి. ఈ వారం వచ్చేసేమో ఒక గదిలో ఉంటుంది, నెక్స్ట్ వారానికి వచ్చేసరికి మరొక గదిలో ఉంటుంది. కొన్ని సందర్భాలు కిచెన్లో ఉంటాయి బైబిల్లో. ఎందుకు? ఇవి వచ్చే రావడంతో మనం దేని మీద ఆరాటం అనమాట, డైరెక్ట్ కిచెన్ వెళ్ళిపోతే అక్కడ పెట్టేస్తే అక్కడ ఆదివారం వరకు మళ్ళీ అక్కడే ఉంటుంది. పెట్టిన చోటు మర్చిపోతా వేరే గదిలో దొలాడుతుంది, దొరకదు కదా అది. ఎందుకు అక్కడ పెట్టావు అనమాట. కొంతమంది ఉంటారండి, ఎక్కడ బయట పారి గోళ మీద పెడతారు, మర్చిపోతారు. ఇంకొంతమంది ఉంటారు, ఒక ప్రార్థనకు వస్తారు, అక్కడికి చేలు పెట్టి వెళ్ళిపోతారు. అవునా? నువ్వు ఇలా పెడితే నువ్వు ఈ బైబిల్ని ఎక్కడ ప్రత్యేకంగా చూపిస్తావు ఇంట్లో? బైబిల్ అనేది నీ ఇంట్లోకి రాగానే ఇతరులు చూసి దాని గురించి అడిగేటట్టుగా ఒక ప్రత్యేకమైన స్థలంలో పెట్టండి దాన్ని, బైబిల్ని. అప్పుడు అడుగుతారు, ఏంటి మీరు క్రైస్తవులా? అవును. ప్రార్థనకు వెళ్తారా? అవును. అయితే అప్పుడు వాళ్ళు అంతవరకు అడుగుతారు, 2 విషయాలు అడుగుతారు. మిగతా ఎవరు ప్రారంభించాలి? మనం ప్రారంభించాలి. ఏమని? అవునండి, మేము చర్చికి వెళ్తాం, ఎందుకంటే మా పోషకుడు ఆయన, మేము ఆయన అధికారం కింద ఉన్నాం, ఈరోజు మేము బ్రతుకుతున్నాం అంటే ఆయన సెలవు అండి. మేము ఇంత వృద్ధి చెందుతున్నాం, ఇంత ఆశీర్వదింపబడుతున్నాం, ఈ పని చేసుకోగలుగుతున్నాం అంటే, మా ప్రయాణాల్లో మేము క్షేమంగా వెళ్ళగలుగుతున్నాం అంటే ఆయనేనండి అని చెప్పగలుగుతున్నావా?